హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. అదేంటంటే అనగనగా ఒక రాజు ఉండేవాడు. రాజు పేరు పరీక్షిత్తుడు. పరీక్షిత్తుడు కందుల దేశానికి రాజు అనమాట. రాజ్యాన్ని సుఖ సంతోషాలతో పరిపాలిస్తూ ఉండేవాడు. స్వభావంలో కూడా రాజు చాలా మంచివాడండి. రాజుకు ఒక చిన్న కూతురు ఉండేది. ఆమె పేరు కళావతి. వయసు 10 సంవత్సరాలు మాత్రమే. పేరు తగ్గట్టే ఆమె కళాకారిణి అనమాట. మంచి మంచి బొమ్మలు అవి గీస్తూ ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. అది చూసి రాజు మురిసిపోతూ ఉండేవాడు. ఒకానొక రోజు రాజుగారి దర్బార్లో ఆ సభలో ఒక మాయాజాలం చేసే వ్యక్తి వస్తాడనమాట. సో తనతో పాటు ఒక మాయా అద్దాన్ని వెంబడేసుకొని వస్తాడు. తర్వాత రాజుగారికి దాన్ని బహుకరించి, రాజా దీంట్లో మీరు చూసి ఏదైతే కోరుకుంటారో అది తప్పక నెరవేరుతుందని చెప్పి రాజుని నమ్మబలుకుతాడు. రాజు కూడా దానికి నమ్మి తనకి 1000 బంగారు నాణేలు ఇస్తాడనమాట. ఇది కానీ నిజంగా జరిగితే నీకు మరికొన్ని ఇస్తా అని చెప్పి రాజుని పంపించేస్తాడు. ఆ తర్వాత భటులని దాన్ని భద్రపరచమని ఆదేశిస్తాడు. భటులు రాజుగారి గదిలో దాన్ని భద్రపరుస్తారు. అది మన కళావతి కంటపడుతుంది. కళావతి కళాకారిణి కాబట్టి ఆ అద్దంలో చూసి తన ప్రతిబింబంతో తన బొమ్మని గీస్తూ ఉంటుంది. అది తెలిసిన రాజుగారు కోపోద్రిక్తుడై దాని విలువ నీకు తెలుసా అని మందలించి దాని గురించి వివరించి ఇంకా కోపం ఎక్కువ అవడంతో ఆమెని కర్రతో చితకబాదుతాడనమాట. అప్పుడు చేతులు బాగా నొప్పి వేస్తుంటే ఎంతకీ తగ్గట్లేదని వైద్యుని పిలిపిస్తే వైద్యుడు చూసి పరీక్షించి ఇంకా ఈ చేతులు బాగా విరిగిపోయినవి, ఈ వేళ్ళు ఇంకా అతుక్కోవడం కష్టం, పని చేయమని చెప్పి తీసేయాలని చెప్తాడు. ఈ వైద్యం జరిగేలోగే ఆ పౌర్ణమి రానే వచ్చింది. ఆ నిండు పౌర్ణమి రోజు రాజుగారు ఆ అద్దం ముందుకు వెళ్ళి ఆ కోరిక ఏదో కోరగా అది నెరవేరకపోగా రాజుగారు మళ్ళీ కోపోద్రిక్తుడై భటుల్ని, సేనాధిపతిని, మంత్రిని అందరినీ సభలో హాజరుపరిచి ఆ వ్యక్తిని తక్షణమే తన దగ్గరికి తీసుకురావాలని ఆదేశిస్తాడు. అలా తన కోసం గాలిస్తున్న మంత్రికి ఒక ప్రకటన కనిపిస్తుంది. ఆ ప్రకటనలో ఏముంటుందంటే, ఈ వ్యక్తిని పట్టించిన వాళ్ళకి 1000 బంగారు నాణేలు ఇస్తామని ఉంది. ఇంతకీ ఆ వ్యక్తి ఈ మాయాజాలం చేసే వ్యక్తి. ఇదే విధంగా వేరే రాజ్యాల్లో కూడా మాయ చేసి అందరినీ మభ్యపెట్టి డబ్బులు దోచేస్తున్నాడని వాళ్ళని పట్టించిన వాడికి తగిన బహుమతి అందిస్తామని వాళ్ళు ప్రకటన ఇచ్చారన్నమాట. అది తెలిసిన రాజుకి ఇంకా కోపోద్రిక్తుడైపోతాడు. చూస్తే ఇంకా తన కూతురికి తనకిష్టమైన కళని ఇంకా బొమ్మలు వేయడానికి వెళ్ళేదని తెలుసుకుని చాలా బాధపడిపోతూ ఉంటాడు. అదేవిధంగా ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతాడనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, తన కోపంలో చేసిన పని, మనిషి స్వభావంలో మంచివాడే, అంతా మంచిదే, కానీ తన కోపాన్ని అణిచివేసుకోవడంలో విఫలమయ్యాడు కాబట్టి చాలా కోల్పోయాడు. చివరికి తన ప్రాణాలు కూడా కోల్పోయాయి. నేను చాలా వింటూ ఉంటాను, వాడికి నాకు పడదండి, నేను వాడు మాట్లాడుకోము అని కోపంలో ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒక మనిషికి మనిషి తోడనేది ఎప్పుడు గమనిస్తారో తెలియదు. మనం ఆ క్షణం మన కోపాన్ని అణుచుకుంటే తర్వాత ఎంతో కోల్పోకుండా ఉంటాము. అదేవిధంగా అంటూ ఉంటారు కదా, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని. మన కోపాన్ని అణుచుకుంటే ఆ సమయంలో జరగాల్సిన గొడవలు ఏవి కూడా జరగకుండా ఉంటాయి కదా. దీన్ని మనం గ్రహించాలి. ప్రభాస్ కూడా అంటాడు కదా, వీలైతే ప్రేమిద్దని చూడు, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. సో అందరినీ ప్రేమించమని, ఎవరిని ద్వేషించొద్దని, కోపానికి గురవద్దని కోరుకుంటూ ఇవాళకి ఇలా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోపాన్ని అణుచుకోవడానికి నేను వాడే కొన్ని టెక్నిక్స్ ఏంటంటే, ఒకటి 10 సెకండ్స్ 10 అంకెలు లెక్క పెట్టుకుంటా అనమాట. 10 అంకెలు లెక్క పెట్టుకున్నాక కోపాన్ని కొంచెం తగ్గుతుంది కాబట్టి అప్పుడు ఆచితూచి మాట్లాడతాం. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, అసలు మాట్లాడకపోవడం. కోపంతో ఉన్నప్పుడు ఏం మాట్లాడతామో మనకే తెలియదు. మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. నోటికి ఏదో వస్తే అది దురుసుగా మాట్లాడుతూ ఉంటాం. సో ఈ రెండు నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో అందుకని మీరు కూడా ట్రై చేయండి. ఇవి కావాలితే వర్క్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో కోపాన్ని తగ్గించుకోండి, మీ లైఫ్ని హ్యాపీగా గడపండి. థ్యాంక్ యూ సో మచ్.